తెలుగు ఆడియో బుక్ ఛానల్‌కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. మే మే మేకపిల్ల. ముత్తాలమ్మ జాతర జోరుగా ఉంది. 3 రోజుల ముందు నుంచి ఊళ్ళో చల్లకుండా తిరుగుతోంది. ఆ రోజు బలులు. ముత్తాలమ్మ విగ్రహం హుంకరిస్తోంది. చేతిలో కత్తి. ఆ కత్తికి గుచ్చిన నిమ్మపండు. గుడి ముందు పందిళ్లు వేశారు. ఆ పందిళ్ల నిండా జనం తొక్కిసలాడుతున్నారు. ఓ పక్క తాటాకుల మంట వేసి తప్పెట్లు కాస్తున్నారు. మేకలకి కోళ్లకి బొట్లు పెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణం చేయించి బలికి తీసుకొస్తున్నారు. తప్పెట్లు పెఠీల్మని మోగుతున్నాయి. రుమ్జులు కొమ్ముబూరలు హోరును మోగుతున్నాయి. పంబలోళ్ళు బైనీడివోళ్ళు వీరంగం తొక్కుతున్నారు. మాతంగి చిందు తొక్కుతోంది. మాతంగి చిందేస్తుంటే ఆమె మెళ్ళో గవ్వల పేర్లు ఎగిరెగిరి పడుతున్నాయి. మాతంగి ముఖం నిండా కుంకుమెత్తుకుంది. జుట్టు వెరబోసుకుంది. ఒక చేతిలో ఒంకులొంకుల దండం. ఆ దండం లయగా ఊపుతూ అడిగేస్తుంటే జనమంతా మాతంగి చుట్టూ చేరారు. అప్పటికప్పుడే 3-4 కోళ్లు అమ్మవారికి బలిచ్చారు. సిద్ధయ్య తన కొడుకు 10 ఏళ్ల పోలాయితో మొక్కుబడి తీర్చుకోవడానికి గుళ్ల దగ్గరికొచ్చాడు. పోలాయికు 6 ఏళ్ల వయసులో పెద్ద జబ్బు చేస్తే సిద్ధయ్య ముత్తాలమ్మకు మొక్కుకున్నాడు. ప్రదక్షిణం పూర్తి చేసి అమ్మవారి కుంకం నుదుట పెట్టుకుని రావి చెట్టు దగ్గరికొచ్చారు తండ్రి కొడుకులు. సిద్ధయ్య చాకల్ని పిలిచి మా మొక్కుబడి మేకేదిరా అని అడిగాడు. రావి చెట్టు కట్టి ఉన్న అనేక మేకల్లో ఒక మేకను చూపించాడు చాకలి. పోలయ్య అన్ని మేకల్ని చూశాడు. ఆ పసివాడి చూపు ఒక చోట ఆగిపోయింది. అక్కడ తను రోజూ ఆడుకునే మేకపిల్లుంది. దానికి కూడా బొట్టు పెట్టి మెళ్ళ వేపాకులు కట్టారు. దాన్ని కూడా బలిస్తారేమో అనిపించేసరికి పోలయ్యకి భయం వేసింది. తను రోజూ ఆడుకునే మేకపిల్ల. తన మెడ మీద కాళ్లు వేసి తన మూతి నాకే మేకపిల్ల. దాని మెడకోసి చంపుతారు. పోలయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బలికి సిద్ధం చేసిన మేకలు రావి చెట్టుకు కట్టి ఉన్నాయి. అవి అందని రావి ఆకుల కోసం ఎగురుతూ మే మే అని అరుస్తున్నాయి. ఆ ఆకులు అందవు. ఇంక కొద్ది క్షణాల్లో తమకు ఎగిరే పనుండదని వాటికి తెలీదు. ఎదురుగా ఒక గొర్రెపోతుని బలిచ్చినప్పుడు మేకలు చూశాయేమో అక్కడ్నించి మే మే అని అరుపులు ఎక్కువయ్యాయి. తాళ్లు గింజుకుంటూ జాలి చూపులు చూస్తూ దీనంగా మే మే అని అరుస్తున్నాయి. పోలయ్య మేకపిల్ల మరీ అరుస్తోంది. ఇంతలో గణాచారికి శివమెత్తుకొచ్చింది. దద్దద్దద్దద్ద అంటూ రయ్యిన అమ్మవారి దగ్గరికి పరిగెత్తాడు. రయ్యిన పోతుబండ దగ్గరికొచ్చాడు. వేపాకులు కసకసా నమిలేస్తున్నాడు. నిమ్మకాయలు కొరికి విసిరేస్తున్నాడు. తప్పెట్ల మొతలో ఊగిపోతూ అరుస్తున్నాడు. ఒరేయ్, నేను ముత్తాలమ్మన్రా, నాకు కోపం తెప్పిస్తారా? మిమ్మల్ని ఏం చేస్తానో చూసుకోండ్రా, నవిలి మింగేస్తాన్రా, ఈ ఊళ్ళో పసిపిల్లల బాలాదిని పట్టుకుంటాన్రా, ఈ ఊరు నేలమట్టం చేస్తాన్రా. జనమంతా వణికిపోతూ గణాచారి దగ్గరికి చేరారు. పెద్దరైతు కోటయ్య చేతులు జోడించి ఊరందరి తరపున వేడుకున్నాడు. మా తప్పులు కాయమ్మా, మమ్మల్ని రక్షించండమ్మా, మేమేం చేయాలో సెలవీయమ్మా. గణాచారి మళ్ళీ అందుకున్నాడు. హూ, మీ తప్పు మీకు తెలియలేదంట్రా? అవున్రా, మీకు కళ్ళు కనిపిస్తాయంట్రా, మన్ను మిన్ను కానొస్తాయంట్రా, మీ పంటలు పండించింది నేను గాదంట్రా, మీకు గోడు గోదా ఇచ్చింది నేను గాదంట్రా, మీకు పిల్లా పాప ఇచ్చింది నేను గాదంట్రా, అట్టాంటి నాకు లోపం చేసి మీరు కులుకుతున్నారంట్రా. చెప్పు తల్లి, మా తప్పు చెప్పు, సర్దుకుంటాం అన్నాడు కోటయ్య. ఇంకా చెప్పాలంట్రా, నా నాలికెండిపోతోందిరా, నాకు దాహం సరిపోయిందంట్రా, నాకు ఆకలేస్తోందిరా, నాకు తిండి సరిపోయిందంట్రా. ఏటేటా 6 కల్లుబాందలు తెప్పించేవారు, ఈ ఏడు 4 తెప్పించారు. ఎనుబోతుని బలియ్యకుండా కోళ్లని మేకల్ని బలేస్తున్నారు. నేను చల్లగా మిమ్మల్ని చూడాలంటే మరారు కళ్ళబానలు తెప్పియండి, దున్నపోతుని బలియ్యండి, లేకపోతే ఊరంతా తినేస్తాను, కృష్ణంతా తాగేస్తాను. మళ్ళీ కసకసా వేపాకులు నవిలి చిందులు తొక్కాడు గణాచారి. అట్టాగే తల్లి, ఇప్పుడే కళ్ళు తెప్పిస్తాం, ఇప్పుడే దున్నపోతుని బలిస్తాం అని కోటయ్య చెప్పగా శాంతించు తల్లి అని జనమంతా దండాలు పెట్టారు. దూపం వేసి వేపాకు మండలతో విసురుతుంటే గణాచారి శాంతిస్తున్నాడు. కల్లుబాందల కోసం కబురెళ్ళింది. దున్నపోతు కోసం మనిషెళ్ళాడు. అరగంటలో 6 కల్లుబాన్లొచ్చాయి. మరి కాసేపట్లో దున్నపోతూ వచ్చింది. పోతుకి అలంకారం చేసి నుంచోబెట్టారు. కల్లుబాందలు చూడగానే గణాచారికి సంబరమైంది. తప్పెట్లు రుమ్జులు ఒక్కుమ్మడిగా మోగాయి. ముంతతో కళ్ళు ముంచి గటగటా తాగాడు గణాచారి. ముంతపై ముంత 6 ముంతలు ఆపకుండా గొంతులో పోశాడు. వచ్చిన జనమంతా తలా ఓ ముంత తాగారు. మాతంగి పొంగిపోయింది. గణాచారి మళ్లీ వేపమండలు ఊపుతూ సంబరమైందిరా, శాంతించానురా, చల్లంగా చూస్తాన్రా అంటూ వెయ్యండ్రా వీరంగం, వాయించండ్రా నాయాళ్లు అని పెద్దగా అరిచాడు. వాద్యాలన్నీ ఒక్కసారి మోగాయి. గణాచారి మాతంగి అంతా చిందులు తొక్కుతున్నారు. వాళ్లతో పాటు జనమంతా అడుగేస్తున్నారు. ఎక్కడ లేని సంబరంతో అడుగేస్తున్నారు. కొందరు బలిదున్న చుట్టూ తిరుగుతున్నారు.
కొందరు మాతంగి చుట్టూ తిరుగుతున్నారు. కొందరు వాళ్ళ చుట్టూ వాళ్లే తిరుగుతున్నారు. వాద్యాలు చిందు తప్ప జనమంతటికీ వేరే లోకం లేదు. ఆ సమయాన 10 ఏళ్ల పోలయ్య మెల్లిగా రావి చెట్టు దగ్గరికొచ్చి మేకల్ని కట్టేసిన తాడు విప్పేశాడు. దాంతో మేకలన్నీ ఒక్క గెంతు గెంతి మే మే అంటూ పొలాల మీదకు పరుగులు తీశాయి. పోలయ్య నేస్తం మేకపిల్ల చెంగున పోలయ్య మించే గెంతి పారిపోయింది. కళ్ళు తాగి వాద్యాల హోరులో చిందు తొక్కుతున్న జనం ఇది చూశారో లేదో తెలీదు. కానీ పోలయ్య మాత్రం ఆనందంతో చప్పట్లు చరుచుకుంటూ ఇంటివైపు పరిగెత్తాడు. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.